మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నాకు ఇక్కడ పవర్ లేదు, సారీ వైఫై అవైలబుల్ లేదు, అందువల్ల నేను మొబైల్ హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ అయ్యాను. లాస్ట్ క్లాస్ ఏం చెప్పాను? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ చెప్పారు సార్. ఇంప్లిమెంటేషన్ కదా, ఓకే ఫైన్ ఫైన్. ఎస్ఐపి ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుందా లేదా చూద్దాం ఒకసారి. ఓపెన్ అవుతుందా? ఓకే ఫైన్. చూడండి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, మీకు స్టేజెస్ చెప్పాను. ఎస్ఆర్ఎఫ్ మెథడాలజీ, ఆ షీట్ ఓపెన్ చేయండి, ఎక్సెల్ ఓపెన్ చేయండి. చూడండి, ఈసీసీ వెర్షన్ అయితే ఎస్ఆర్ఎఫ్ మెథడాలజీ ఉపయోగిస్తాము, S4 హనా వెర్షన్ అయితే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం. సో ప్రాజెక్ట్ ఈసీసీ వెర్షన్ లో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. S4 హనా అయితే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం. డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్, రియలైజ్, డిప్లాయ్, రన్ స్టేజ్. ఇవి చాలా ఇంపార్టెంట్. అడిగినప్పుడు ఈ స్టేజెస్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి, మ్యాండేటరీగా చెప్పాలి. ఓకేనా? మ్యాండేటరీగా చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. మ్యాండేటరీగా ఇవన్నీ చెప్పాలి, ఇంపార్టెంట్ మ్యాండేటరీ క్వశ్చన్స్. ఈసీసీ ఎస్ఆప్ మెథడాలజీ, S4 హనా యాక్టివేట్ మెథడాలజీ. అలాగే ఈసీసీలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి, S4 హనాలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి, మ్యాండేటరీ క్వశ్చన్ మర్చిపోకండి. మీకు నేను చాట్ బాక్స్ లో ఒక బ్లూ ప్రింట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, తర్వాత చూడండి. లైవ్ బ్లూ ప్రింట్ ఓపెన్ చేయకండి, తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఓకేనా? తర్వాత చూడండి. సో S4 హనా చేంజెస్ డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు అసలు S4 హనా అంటే అసలు ఏంటి, S4 హనా అంటే అసలు మీనింగ్ ఏంటి, ఈసీసీకి S4 హనాకి డిఫరెన్సెస్ అనేవి ఏమేమి ఉన్నాయో కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, SAP FICO S4 హనా. చూడండి, ఈసీసీకి S4 హనాకి డిఫరెన్సెస్ ఏంటి? చాలా మంది అనుకుంటారు ఈసీసీ వేరు హనా వేరు అనుకుంటారండి. వేరు కాదు, రెండు కూడా ఒకటే. ఈసీసీ S4 హనా బోత్ ఆర్ 90% ఆర్ 95% సేమ్ టు సేమ్ ఉంటుంది. ఈసీసీ సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేసిన వాళ్ళకి, ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి S4 హనాలో కాన్ఫిగరేషన్ చేయడం అనేది డెడ్ ఈజీ, చాలా ఈజీ. ఓన్లీ ఒక లెడ్జర్స్ అనే కాన్సెప్ట్ ఒకటి మాత్రమే ఎక్స్ట్రా ఉంది. అలాగే బీపీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు S4 హనాలో, బీపీ అనే కాన్సెప్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే జిఎల్ క్రియేషన్ లో మనకి కొన్ని అడిషనల్ ట్యాబ్స్ ఇచ్చారు. కొన్ని ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అనే ఒకటి, ఇట్లా క్యాష్ అండ్ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి, ఇట్లా కొన్ని అడిషనల్ గా కొన్ని ఫీచర్స్ అనేవి అడిషనల్ గా యాడ్ చేశారు. సో ఈసీసీ కన్నా S4 హనా అనేది ఇంకా సింప్లిఫై చేశారు. ఈసీసీలో మనం ఏమైతే యూజ్ చేయమో అవన్నీ రిమూవ్ చేసేసి S4 హనాని ఇంట్రడ్యూస్ చేశారు. ఈసీసీ వేరు హనా వేరు కాదండి. ఈసీసీలో ఉన్న ఫీచర్సే S4 హనాలో కూడా 90% ఉంటాయి. మీరు ఈసీసీ నేర్చుకుంటున్నారంటే S4 హనా కూడా 90% నేర్చుకున్నట్లే. ఈసీసీ ఒక రకంగా, S4 హనా ఒక రకంగా ఉండదు. 90% లేదా 95% వరకు నేను చెప్తాను. ఓన్లీ కొన్ని చేంజెస్ మాత్రమే ఉన్నాయి ఈసీసీకి హనాకి. ఈసీసీ సర్వర్ ఎలా ఉంటుందో లాగ్ ఆన్ చేస్తే S4 హనా కూడా అలానే ఉంటుంది.
కాన్ఫిగరేషన్స్ అన్ని అలాగే ఉంటాయి, బట్ చేంజెస్ ఉన్నాయి. అన్ని టాపిక్స్ లో లేవండి, కొన్నిట్లోనే 1 or 2 టాపిక్స్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, కొన్ని టీ కోడ్స్ కొన్ని చేంజెస్ ఉన్నాయి అంతే. ఈసీసీ నేర్చుకుంటే మీరు S4 హనా కూడా 90% నేర్చుకున్నట్లే. క్లియరా కాదా? క్లియర్, అర్థమైంది పాయింట్? అర్థమైందా? ఈసీసీ నేర్చుకుంటే S4 హనా కూడా మీరు 90% నేర్చుకున్నట్లే. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. గుర్తుపెట్టుకోండి, హనా వేర్ అనుకుంటున్నారు కొంతమంది. హనా వేర్ కాదు. హనా ఏంటంటే ఈసీసీనే కొన్ని చేంజెస్ చేశారు. అంటే సింప్లిఫై, ఈసీసీలో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ యూజ్ చెయ్యము. అవి రిమూవ్ చేసేసి S4 హనాని అని ఒక నేమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈసీసీ వేరు హనా వేరు అని అనుకోకండి. వేరంటే డిఫరెంట్ నేమ్ అనేది మారిపోయింది. ఈసీసీ అనేది లోయర్ వెర్షన్, S4 హనా అనేది కొంచెం అప్గ్రేడ్ వెర్షన్. కొన్ని చేంజెస్ అనేవి చేశారు, సింప్లిఫై చేశారు. S4 హనా సింపుల్ ఫైనాన్స్ అంటారు. S4 హనా సింపుల్ ఫైనాన్స్ అంటారు. కొన్ని చేంజెస్ మాత్రమే చేశారు. ఓకేనా? హనా వేరు ఈసీసీ వేరు అనుకోకండి. బోత్ ఆర్ 95% వరకు సేమ్ అని చెప్తాను. ఎందువల్ల నేను హనా బ్యాచెస్ కూడా ఆల్మోస్ట్ ఒక 6 to 7 బ్యాచెస్ చెప్పాను. హనా బ్యాచెస్ కూడా చెప్పాను. హనా వీడియోస్ అన్ని ఒక ఛానల్లో అప్లోడ్ చేశాను, వేరే ఛానల్లో ఉన్నాయి, అన్ని ఆర్డర్లో ఉన్నాయి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని చెప్పేసి ఆర్డర్లో సపరేట్గా క్రియేట్ చేశాను. విత్ సిఓ కంట్రోలింగ్ కూడా యాడ్ చేశాను, అసెట్ అకౌంటింగ్ కూడా యాడ్ చేశాను. సో అవన్నీ మీకు వీడియోస్ అనేది తర్వాత ఇస్తాను. మీరు ఈసీసీకి వెళ్తే మీరు యాక్చువల్గా 2 నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఒకటి నేర్చుకుంటే చాలు. లేదు హనా కూడా నేర్చుకుంటామంటే ఈసీసీ ఒక 2 months 3 months ప్రాక్టీస్ చేసిన తర్వాత హనా కూడా చేయండి, మీకు రెండింటిపైన గ్రిప్ వస్తుంది. మీరు ఈసీసీ ప్రాజెక్ట్ లో సర్వే అవుతారు, S4 హనా ప్రాజెక్ట్ లో కూడా సర్వే అవుతారు. సో S4 హనా ఈసీసీలో మనకి SAP FICO ఈసీసీ వెర్షన్ వాడుతున్నాం. ఈసీసీ అనేది ఒక ప్రోడక్ట్, S4 హనా అనేది ఒక ప్రోడక్ట్. గుర్తుపెట్టుకోండి, నేమ్ మార్చారు అంతే. నేమ్ మార్చి కొన్ని చేంజెస్ చేశారు. సో S4 హనా యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి కంపెనీస్ కి? కొన్ని S4 హనా వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? చాట్ బాక్స్ లో ఒక షీట్ ఇస్తున్నాను చూడండి. SAP వాళ్ళకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. SAP వాళ్ళకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏదన్నా మారుతి సుజుకి ఉంది. మారుతి సుజుకిలో ఏమేమి ఉంటాయి? డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మారుతి స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా, తర్వాత బ్రీజా, ఇట్లా నేమ్స్ ఉంటాయి. సేమ్ టు సేమ్ అలాగే SAP లో కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ERP, SAP ERP ప్రోడక్ట్, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. మనం ఈసీసీ వెర్షన్ వాడుతున్నాం కదా, ఒక ERP ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. CRM, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. PLM, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. SRM, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇట్లా చాలా ఉన్నాయి. అలాగే S4 హనా అనేది కూడా ఒక ప్రోడక్ట్. S4 హనా అనేది కూడా ఒక ప్రోడక్ట్. ఓకేనా? 2016 చూడండి, 2024 లో ఈసీసీ వెర్షన్ అనేది లాంచ్ చేశారు. ఈసీసీ 6.0 వాడుతున్నాం కదా, 2024 లో లాంచ్ చేశారు. 2014 తర్వాత ఎండ్ అయిపోయింది. కొత్త వెర్షన్ ఏమీ రిలీజ్ చేయాల. మనం ఈసీసీ 6.0 వెర్షన్ అనేది 2014 నుండి వాడుతున్నారు ఇప్పటి వరకు. 2014 నుండి ఈసీసీ 6.0 వెర్షన్ అని చూడండి. 2004 లో లాంచ్ చేశారు, 2014 వరకు ఈసీసీలో కొన్ని చేంజెస్ వచ్చినాయి. ఈసీసీలో 6.0 కాదు, 4.0, 5.0, 2.0 అలాంటి కొన్ని వెర్షన్స్ ఉన్నాయి. తర్వాత 2014 కి ఈసీసీ 6.0 వెర్షన్కి వచ్చేసి తర్వాత ఇంకేమీ చేంజెస్ లేవు. తర్వాత S4 హనా అని ఇంట్రడ్యూస్ చేశారు. S4 హనా అనేది ఇంట్రడ్యూస్ చేశారు. హనా అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. ఇది ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఈ ప్రొడక్ట్స్ గురించి ఏం అడగరు. హనా వాడటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. హనా వాడటం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? ఇది కూడా మిమ్మల్ని ఏం అడగరు, జస్ట్ వినండి అంతే. ఇంటర్వ్యూలో ఏం అడగరు. స్పీడ్ అన్నమాట. 500x ఫాస్టర్ స్పీడ్ రెస్పాన్స్ డేటా ప్రాసెసింగ్. డేటాని ప్రాసెస్ చేయడంలో మనకి 500x అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, అంత డిఫరెన్స్ వస్తుంది. ఫాస్టర్ స్పీడ్ డేటా రెస్పాండింగ్ అంటే ఏంటి? మీరు కమాండింగ్ ఫీల్డ్ లో టీ కోడ్ ఇచ్చారు, ఈసీసీలో టీ కోడ్ ఇస్తే కొంచెం స్లోగా బ్రౌజ్ అవ్వచ్చు. S4 హనాలో ఫాస్ట్ గా అయిపోతుంది.
అనాలిసిస్ చేయడానికి రిపోర్ట్స్ ఏమైనా జనరేట్ చేస్తారు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మధ్య రిపోర్ట్స్ జనరేషన్ ఏమైనా చేయాలి. 2 years మధ్యన కంపారిజేషన్ చూసుకోవాలి. S4 HANA అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కంపారిజన్ ఈసీసీతో పోల్చుకుంటే. కానీ డెమో సర్వర్ మాత్రం డెడ్ స్లోగా ఉంటుందండి. S4 HANAలో చెప్పాలంటే కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ఎందువల్ల అంటే డెమో సర్వర్ అనేది చాలా స్లో ఉంటుంది. S4 HANA డెమో సర్వర్. ప్రాజెక్ట్లోకి వెళ్తే మాత్రం చాలా స్పీడ్గా ఉంటుంది డెమో. S4 HANA సర్వర్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే స్పీడ్ అనమాట. అలాగే డేటాబేస్ కూడా చేంజ్ చేశారు. ఈసీసీలో డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్. మన డేటాబేస్ అంతా ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. S4 HANAలో హనా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఓన్ డేటాబేస్ ఉంది. అందువల్ల మెయిన్ అడ్వాంటేజెస్ అనమాట. ఇంకొక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీసీలో ఎలా ఉంటుంది యాక్చువల్గా చూడండి. డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? హార్డ్ డిస్క్ బేస్డ్. చూడండి లాస్ట్ వన్ చూడండి. ఇన్ ట్రెడిషనల్ డేటాబేస్ స్టోర్డ్ ఇన్ హనా. హనాలో ఏముంటుంది? ట్రెడిషనల్ డేటాబేస్. ట్రెడిషనల్ డేటాబేస్ అనేది స్టోర్ అవుతుంది హనాలో. ఈసీసీలో. ఈసీసీలో డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎగ్జాంపుల్ మీకు అర్థమైనట్టు చెప్పినప్పుడు ట్రెడిషనల్ డేటాబేస్ అంటే హార్డ్ డిస్క్, ఫ్లాపీ డ్రైవ్స్, పెన్ డ్రైవ్స్, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ డేటాబేస్ అంటారు. ట్రెడిషనల్ డేటాబేస్. డేటాబేస్ లేయర్ ఉంది కదా, డేటాబేస్ లేయర్ ఎక్కడ స్టోర్ అవుతుంది? హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది, ఫ్లాపీస్ లో స్టోర్ అవుతుంది, సిడి డ్రైవ్స్ లో స్టోర్ అవుతుంది. ఇట్లా ఉంటుంది. ఈసీసీ ట్రెడిషనల్ డేటాబేస్ స్టోర్డ్ ఇన్ హార్డ్ డిస్క్. ఈసీసీ అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. మీరు కీబోర్డ్ ద్వారా ఏదైనా కమాండింగ్ ఇచ్చారు కంప్యూటర్కి, ఏమవుతుంది? కీబోర్డ్ ద్వారా ఇస్తే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కి వెళ్ళి ర్యామ్ ద్వారా వెళ్ళి తర్వాత ర్యామ్ అంటే స్పీడ్ కి సంబంధించిన ర్యామ్ ద్వారా వెళ్ళి తర్వాత హార్డ్ డిస్క్ నుండి పిక్ అవ్వాలి. అంటే హార్డ్ డిస్క్ నుంచి రావాలి. 3 levels లో జరుగుతుంది ప్రాసెస్. హార్డ్ డిస్క్ మీరు కీబోర్డ్ లో కమాండ్ ఇచ్చారు, ఎంటర్ కొట్టారు, ఏమవుతుంది? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్ నుండి పిక్ అవ్వాలి. S4 HANAలో ఈ హార్డ్ డిస్క్ డేటాబేస్ సిస్టమ్ లేదు, ర్యామ్ బేస్డ్ సిస్టమ్ ఉంది. ర్యామ్ బేస్డ్ అంటే ఏంటి? ఫాస్ట్ గా ఉంటుంది అన్నమాట. ఓన్లీ 2 layers మధ్యనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది, 2 layers మధ్యనే ప్రాసెస్ జరుగుతుంది. హనా డేటాబేస్ స్టోర్డ్ ఇన్ ర్యామ్ డేటాబేస్. హనా అంతా కూడా ర్యామ్ డేటాబేస్ అన్నమాట. ర్యామ్ డేటాబేస్ ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఈసీసీకి, S4 HANAకి. ర్యామ్ డేటాబేస్. ఈసీసీ ట్రెడిషనల్ డేటాబేస్. S4 HANA ఏంటి? S4 HANA అంతా కూడా ర్యామ్ డేటాబేస్ అని చెప్పచ్చు. అర్థమైందా? ర్యామ్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ర్యామ్ డేటాబేస్. ఓకే, తర్వాత చూడండి ఇంకొక ఇమేజ్ ఇస్తున్నాను చూడండి. మీరు పంచండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి. పైన టాప్ లో సిస్టమ్స్కి వెళ్ళండి. సిస్టమ్స్, స్టేటస్కి వెళ్ళండి. స్టేటస్, లాగౌట్ అయింది, లాగౌట్ చేయండి. ఈసీసీ డేటాబేస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఒరాకిల్ డేటాబేస్ ఉంది. ఒరాకిల్ S4 HANA సర్వర్ లో చూస్తే ఇక్కడ హనా ఉంటుంది, హనా డేటాబేస్ అని చెప్పాలి. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ లో స్టోర్ అవుతుంది. ఒరాకిల్ హనా డేటా అంతా కూడా ఓన్ డేటాబేస్. ఈసీసీ అంతా కూడా ఒరాకిల్ లో స్టోర్ అవుతుంది. హనా అంతా కూడా హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడుగుతారండి, చెప్పాలి. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ లో స్టోర్ అవుతుంది. S4 HANA అంతా కూడా హనా డేటాబేస్ ఓన్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? ఈసీసీ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్ అంటే అదర్స్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. S4 HANAలో ఏం చేశారు? డేటాబేస్ అంతా కూడా ఓన్ గా డెవలప్ చేస్తున్నారు SAP వాళ్ళే. సో ఓన్ డేటాబేస్ లేదంటే హనా డేటాబేస్ లో డెవలప్ అవుతుందని చెప్పాలి, మర్చిపోకండి. తర్వాత ఈసీసీ అంతా కూడా ఈసీసీ ఎలా ఉంటుంది? ఈసీసీ అంతా కూడా రీడ్ అవుట్ అంతా కూడా చాట్ బాక్స్ లో ఇమేజ్ చూడండి.
ఈసీసీ అంతా కూడా రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది, డేటా అంతా కూడా రోస్ గా స్టోర్ అవుతుంది. S4 HANAలో కాలమ్స్, ఇప్పుడు రోస్ గా అనుకోండి, ఈసీసీలో రోస్ గా స్టోర్ అవుతుంది డేటా అంతా. ఇప్పుడు 1 lakh ట్రాన్సాక్షన్ చేస్తే 1 lakh టైమ్స్ రీడ్ అవ్వాలి, అంటే స్లో అవుతుంది. మీరు SC16 అండ్ ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళారనుకోండి, ఆ డేటా అంతా ఎక్స్పోర్ట్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. ప్రాజెక్ట్ లోకి వెళ్తే లాక్స్ లో ఉంటుంది అన్నిసార్లు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ట్రాన్సాక్షన్స్ ఉంటే 1 lakh టైమ్స్ రీడ్ అవ్వాలి, రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి, లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి. S4 HANA అనుకోండి, ఇప్పుడు ఒక 20 కాలమ్స్ ఉంటే 20 టైమ్స్ మాత్రమే రీడ్ అవుతుంది. కొన్ని 100 కాలమ్స్ అనుకుందాం, 100 టైమ్స్ మాత్రమే రీడ్ అవుతుంది, టాప్ టు బాటమ్. సో ఈసీసీ అంతా కూడా రోస్ వైజ్ గా ఉండటం వల్ల చాలా స్లోగా ఉంటుంది. S4 HANA అంతా కూడా కాలమ్స్ వైజ్ గా ఉంటుంది, డేటా అంతా స్టోరేజ్ అంతా కూడా. అందువల్ల S4 HANAని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. S4 HANAని ఏమంటారు? హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. సో ఈ డిఫరెన్సెస్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA? మ్యాండేటరీ క్వశ్చన్. కాబట్టి నేను కొన్ని ప్రిపేర్ చేశాను, ఇవి చదవాలి. ఇవి చదివితే మీరు అట్లీస్ట్ ఒక 5 అయినా చెప్పాలి. ఓకేనా? ఒక 5 అన్నా చెప్పాలి మీరు. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, 1 minute. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. వీటిలో ఒక 5 పాయింట్స్, ది మ్యాండేటరీ క్వశ్చన్. మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ప్రిపేర్ అవ్వకపోతే నేను ఏం చేయలేను. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేశాను, కంప్లీట్ గా ప్రిపేర్ చేస్తుంది లిస్ట్ అంతా. ఈ లిస్ట్ అంతా కూడా ఓపెన్ చేసి చదవాలి మీరు. ఇంటర్వ్యూ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్. చూడండి, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA? మ్యాండేటరీ క్వశ్చన్. ఓకేనా? ECC implementation, we are following the SAP methodology. ECC implementation ఏ మెథడాలజీ ఫాలో అవుతాము? SAP మెథడాలజీ ఫాలో అవుతాం. S4 HANA implementation, we are following the Activate methodology. ECC లో SAP మెథడాలజీ వాడతాము, S4 HANAలో Activate మెథడాలజీని ఉపయోగిస్తాము. గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ క్వశ్చన్, డిఫరెన్సెస్ అడిగితే చెప్పాలి. నెక్స్ట్, హనా డేటా. హనా డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? హనా డేటాబేస్ అనేది హనా డేటాబేస్. హనా అనేది హనా డేటాబేస్ లోనే స్టోర్ అవుతుంది, హనా ఓన్ డేటాబేస్. ఈసీసీ అంటే వరాకిల్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. అర్థమవుతుందని చెప్పేది? ఈసీసీ అంతా కూడా వరాకిల్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది, డేటాబేస్ అంతా కూడా. S4 HANA అంతా కూడా హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్, ECC data stored in different types of the tables. ECC లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. AC డోకా టేబుల్, SKB1 టేబుల్, BKPF టేబుల్ ఇలా ఉంది. ఓకేనా? ECC అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ తో స్టోర్ అవుతుంది. S4 HANA అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? AC డోకా టేబుల్ లో స్టోర్ అవుతుంది. ఒకే టేబుల్ S4 HANAలో AC డోకా టేబుల్. మల్టిపుల్ టేబుల్స్ అనేవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ECC data has been stored different types of the tables. S4 HANA data stored in AC డోకా table. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. S4 HANA stored in AC డోకా table. క్లియర్ కదా? ECC data stored in different types of the table. S4 HANA data stored in AC డోకా table. ECC లో చూడండి, ECC లో వెండార్ క్రియేషన్ చూడండి, వెండార్ క్రియేషన్ XK01, FK01, వెండార్ చేంజ్ XK02, FK02, వెండార్ డిస్ప్లే XK03, FK03, కస్టమర్ క్రియేషన్ XD01, FD01, XD01, కస్టమర్ చేంజ్ XD02, కస్టమర్ డిస్ప్లే XD03. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ అనేవి ఉపయోగిస్తాం ECC లో.
ఇక్కడ టోటల్ ఎన్ని టీ కోడ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి, ఒక 10 టీ కోడ్స్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ. అవన్నీ రిమూవ్ చేసేసారు, ఈసీసీలో. S4 HANAలో రిమూవ్ చేసి ఏం ఇచ్చారు, బీపీ ఏమి ఇచ్చారు అక్కడ చూడండి, బీపీ ఇచ్చారు. ఈసీసీలో XK01, FK01, XK02, FK02, వెండార్ డిస్ప్లే XK03, FK03 ఇట్లా ఉన్నాయి. కస్టమర్ క్రియేషన్ FD01, XD01 ఇట్లా ఉన్నాయి. ఇవి చాలా ఉన్నాయి టీ కోడ్స్. ఆల్మోస్ట్ అక్కడ 10 టీ కోడ్స్ తీసేశారు. S4 HANA ఇవి పనిచేయవు. వీటన్నిటి పొజిషన్లో ఏమొస్తుంది, బీపీ బిజినెస్ పార్ట్నర్ వస్తుంది. అర్థమైందా లేదా? ఎస్ సార్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. బీపీ అనే టీ కోడ్ ఉపయోగించేసి ఆ 10 టీ కోడ్స్, మీరు 10 టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. S4 HANAలో బీపీ, మీరు కస్టమర్ క్రియేట్ చేయాలన్నా బీపీఏ, వెండార్ క్రియేట్ చేయాలన్నా బీపీఏ. కస్టమర్ని బీపీ అంటారు, వెండార్ని బీపీ అంటారు. బీపీ అంటే బిజినెస్ పార్ట్నర్ అని అర్థం. ఎవరినైనా సరే బీపీ అని పిలుస్తారు. అక్కడ కస్టమర్ చేంజ్ చేయాలి బీపీ, వెండార్ చేంజ్ చేయాలి బీపీ, అన్నిటికీ బీపీనే. ఇట్లా చేంజ్ చేస్తారు, అంటే సింప్లిఫై చేశారు. ఎందుకు 10 టీ కోడ్స్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, ఒకదాంతోనే అన్ని చేయొచ్చు. అట్లా మార్చారనమాట. బీపీ S4 HANA సింపుల్ ఫైనాన్స్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఈసీసీలో హౌస్ బ్యాంక్స్. మనం ఏపీపీ అయిపోయిందా, మనకి ఏపీపీ అయిపోయిందా? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చెప్పానా లేదా మీకు? చెప్పారు సార్. ఏపీపీలో చూడండి మేజర్ డిఫరెన్సెస్ ఏం చెప్పొచ్చు అంటే, ఈసీసీ వెర్షన్లో హౌస్ బ్యాంక్స్ అనేవి GUI ఫంక్షనాలిటీలో చేస్తాం. GUI ఫంక్షనాలిటీ అంటే మీనింగ్ ఏంటి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. SAP లాగాన్ ప్యాడ్ ఉంది కదా, మీరు SAP లాగాన్ ప్యాడ్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేస్తారు. అంటే GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాం. హౌస్ బ్యాంక్స్ క్రియేషన్, FBZP ట్రాన్సాక్షన్ కోడ్, FI12 ద్వారా కూడా చేయొచ్చు. ఎనీవే GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాం. ఈసీసీ హౌస్ బ్యాంక్స్ అనేవి GUI ఫంక్షనాలిటీ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా చేస్తాం. S4 HANA అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. మీకు చెప్పాను, మీకు ఆ క్లాస్లో చెప్పాను. S4 HANAలో హౌస్ బ్యాంక్స్ క్రియేషన్ అనేది చేంజ్ ఉంది, ఈసీసీలో ఉన్నట్లు ఉండదని చెప్పాను. అది చాలా సింపుల్. అది అంటే ఏంటి, ఫ్యూరీ యాప్స్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. HANA వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేసేస్తాం. సింపుల్, 5 minutes. ఈసీసీలో ఎలా ఉందో అక్కడ కూడా అలాగే డీటెయిల్స్ ఇస్తాం, అంతే. ఇచ్చేసి సేవ్ చేస్తాం ఫామ్ని. సో ఈసీసీలో హౌస్ బ్యాంక్స్ అనేది GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాము, S4 HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తామని చెప్పాలి. ఇది మ్యాండేటరీ క్వశ్చన్. నేను మీకు షీట్ ఎందుకు ప్రిపేర్ చేసి ఇచ్చాను, మ్యాండేటరీ క్వశ్చన్. మీరు ఇవన్నీ తయారు చేసుకోవాలంటే 6 months పడుతుంది. ఈ నోట్స్ అంతా కూడా. నోట్స్ చెప్పకుండా కాన్ఫిగరేషన్ చెప్పామంటే 1-2 monthsలో అయిపోతుంది క్లాస్, బ్యాచ్ అయిపోతుంది, ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేయొచ్చు. సో నోట్స్ కూడా ప్రిపేర్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఎందువల్లంటే మీకు డెప్త్గా నాలెడ్జ్ అనేది వస్తుంది. అది నెక్స్ట్ చూడండి, విత్ హెల్ప్ ఆఫ్ LSMW we can migrate the data non-SAP to SAP system. వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, GL మాస్టర్ డేటా. ఈసీసీలో LSMW అనే టీ కోడ్ ఉపయోగిస్తారు. LSMW అంటే ఒక టీ కోడ్. ఇది మాస్టర్ డేటా. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే వెండర్ క్రియేట్ చేస్తారా? నో. కస్టమర్ క్రియేట్ చేస్తారా? నో. GL అకౌంట్స్ క్రియేట్ చేస్తారా? నో. ఎవరు చేస్తారు? మాస్టర్ డేటా టీం ఉంటుంది. మాస్టర్ డేటా టీం వాళ్ళు LSMW ద్వారా చేసేస్తారు. ఈసీసీ అయితే. S4 HANA అయితే LTMC, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. ఇవి డిఫరెన్సెస్, దానికి దీనికి డిఫరెన్సెస్. ఓకేనా? దానికి దీనికి డిఫరెన్సెస్ ఇవే. మీరు ఓన్గా కూడా క్రియేట్ చేయాల్సి వస్తే చేయాలండి. కస్టమర్ క్రియేషన్, వెండర్ క్రియేషన్, GL క్రియేషన్ మాన్యువల్గా చేయాల్సి వస్తే చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమన్నా ఒక 2-3 GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. అప్పుడు మాన్యువల్గా ఏం చేయరు, మాన్యువల్గానే చేయాల్సి వస్తుంది. దానికోసం మాస్టర్ డేటా టీమ్ ఏం రాదు. సో ఇట్లా మన దగ్గర జ్యోతి గారు అని ఒక ట్రైనింగ్ తీసుకున్నారు. జ్యోతి ఆవిడ పేరు. 24 lakhs ప్యాకేజ్. 24 lakhs ప్యాకేజ్. సో ఆవిడ మేడం ఏం చేస్తారు, ఓన్లీ ఈ LSMW, LTMC ఈ రెండే అంటే వాళ్ళు వర్క్ చేస్తారు, ఇంకేం లేదు. ఆ LSMW టీ కోడ్కి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, అవే చేస్తారు, ఇంకేం చేయరు వర్క్ వాళ్ళు. ఓకేనా? ఇట్లా. సో ఈ డేటాని with help of LSMW we can migrate the master data non-SAP to SAP in ECC version. In S4 HANA version
with help of LTMC transaction code. With LTMC ద్వారా we can migrate the data non-SAP to SAP. ఇది గుర్తుపెట్టుకుని చెప్పాలి. నెక్స్ట్ ECC డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S/4HANA అనేది కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ECC డేటా అనేది రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S/4HANA అనేది కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. ECC డేటా రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S/4HANA కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ECC డేటా స్టోర్డ్ ఇన్ ట్రెడిషనల్ డేటాబేస్. ట్రెడిషనల్ డేటాబేస్ అంటే ఒరాకిల్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అంటే ఫ్లాపీస్, హార్డ్ డిస్క్స్, CD డ్రైవ్స్ అట్లా అనుకోవచ్చు. S/4HANA డేటా S/4HANA డేటా స్టోర్డ్ ఇన్ RAM డేటాబేస్. RAM డేటాబేస్ అన్నమాట. S/4HANA లో న్యూ టెక్నాలజీ RAM డేటాబేస్ అన్నమాట. ఓకేనా? మీరు ల్యాప్టాప్ పర్చేజ్ చేశారనుకోండి, HDD ల్యాప్టాప్స్ అనేవి కాస్ట్ ఉంటాయి. HDD హార్డ్ డిస్క్ డేటాబేస్ అనేది కాస్ట్ ఉంటుంది. చూడండి, SSD ఉంటుంది, సాలిడ్ స్టార్టెడ్ డ్రైవ్, రౌండ్ గా ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది రౌండ్ గా, అంటే రౌండ్ గా ఉంటుంది అనమాట. అది రౌండ్ అప్ అవుతూ ఉంటుంది, అక్కడ నుండి డేటా రీడ్ అవుతుంది, తక్కువ ఉంటుంది కాస్ట్. HDD డేటాబేస్, HDD అంటారు. ఈ ల్యాప్టాప్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఎందువల్ల? బూస్టింగ్ అనేది స్పీడ్ ఉంటుంది. ఓకేనా? బూస్టింగ్ అనేది స్పీడ్ ఉంటుంది. అలాగే ఇది కూడా S/4HANA RAM డేటాబేస్ అంటే చాలా హై స్పీడ్ గా ఉంటుంది. డెమో సర్వర్ మాత్రం చాలా స్లో ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, ECC విత్ లాగిన్ ప్రాసెస్ చెప్పాను ఇది ఆల్రెడీ. చూడండి, ECC లాగిన్ ప్రాసెస్ ఎలా చేస్తాము? ECC లాగిన్ ప్రాసెస్ గ్రాఫికల్ యూజర్ ద్వారా చేస్తాం. మనం ఎక్కడ లాగిన్ అవుతాం? GUI ద్వారా లాగిన్ అవుతాం. S/4HANA ఎలా ఉంటుంది? ఫ్యూరీ యాప్స్ అంటారండి. S/4HANA ఎలా ఉంటుంది? ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. ఓకేనా? S/4HANA ఫ్యూరీ యాప్స్ అంటారు, ఒక రిమోట్ డెస్క్టాప్ అంటారు, దాని ద్వారా లాగిన్ అవుతాం. నెక్స్ట్ ECC చూడండి, ECC లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది. ఇన్ ECC we have లైన్ ఐటమ్ డిస్ప్లే మ్యాండేటరీ. ECC వెర్షన్ లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఎందుకు క్లిక్ చేస్తాం? ఎవరు చెప్తారు? GL క్రియేషన్ లో, ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్ we need to specify the లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్. దిస్ ఇస్ అ మ్యాండేటరీ. రీజన్ ఏంటి? లైన్ ఐటమ్ డిస్ప్లే వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎవరు చెప్తారు? మనం చెక్ చేసుకునేటప్పుడు దాంట్లో లైన్ ఐటమ్ వైజ్ చూపిస్తుంది సార్. చెక్ చేసుకోకపోతే డేటా చూపించదు దాంట్లో. ఇక్కడ ఐటీ కోడ్ లో FBL1 అని కావచ్చు, FBL5 అని వెరీ కావచ్చు. గుడ్ అప్రిషియేట్. కరెక్ట్గా చెప్పారు. చూడండి, ఇఫ్ యూ కెన్ యాక్టివేట్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్, you will get the data on the GL line item display FBL3N. సో లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ యాక్టివేట్ చేస్తేనే మీకు యాక్చువల్గా ఏమవుతుంది? GL లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది కనిపిస్తుంది. సో లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది ECC లో మనం యాడ్ చేసుకోవాలి. S/4HANA లో డైరెక్ట్గా ఇచ్చేసారు, ఇంకా లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు అక్కడ. లైన్ ఐటమ్ డిస్ప్లే మర్చిపోయారు, మీరు ఎంట్రీస్ పోస్ట్ చేశారు, ఏం చేయాలి? మళ్ళీ డేటా కనిపించాలంటే అబాప్తో ప్రోగ్రామ్ రన్ చేయించుకోవాలి. ఇంటర్వ్యూలు అడుగుతుంటారు, మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే యాక్టివేట్ చేయలేదు, ఎంట్రీస్ పోస్ట్ చేశారు, మరి డేటా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? అబాప్ హెల్ప్ తీసుకుంటాం. ఓకేనా? అబాప్ హెల్ప్ అనేది తీసుకుంటామని చెప్పాలి. సో ఇదంతా ప్రాబ్లం అవుతుంది, టైం వేస్ట్ అవుతుందని ఏం చేశారంటే కంప్లీట్ గా రిమూవ్ చేసేసారు. S/4HANA లో డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చేసారు, లైన్ ఐటమ్ డిస్ప్లే డైరెక్ట్ గా యాక్సెస్ ఇచ్చారు. అందువల్ల S/4HANA లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ అనేది ఉండదు. ఓకేనా? నెక్స్ట్ S/4HANA లో లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మ్యాండేటరీ కాదు. తర్వాత చూడండి, FS B50 చేంజెస్. ఎవరైనా 1 minute వెయిట్ చేయండి.
ఓకే చూడండి FS00 లో చేంజెస్ ఏమేమి ఉన్నాయి యాక్చువల్గా లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ అనేది ఉండదండి. ఇంకొకటి ఏంటి లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు. ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి. చూడండి ఈసీసీలో ఎలా ఉంటాయి అంటే యాక్చువల్గా అకౌంట్ గ్రూప్ టైప్స్ 4 ఉంటాయండి. FS00కి వెళ్ళని చెప్తాం. FS00 FS00కి వెళ్ళండి. FS00లో చూడండి జిఎల్ గ్రూప్స్ ఎలా ఉంటాయి యాక్చువల్గా జిఎల్ పెన్సిల్ సింబల్ పెన్సిల్ సెలెక్ట్ చేసి ఎడిట్ లోకి వెళ్ళండి. ఇక్కడ అకౌంట్ గ్రూప్స్ ఉంది కదా అకౌంట్ గ్రూప్స్ కింద బ్యాలెన్స్ షీట్ ఉంది. అకౌంట్ గ్రూప్స్ కింద బ్యాలెన్స్ షీట్ అకౌంట్ గ్రూప్ కింద బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది. S4 హనాలో ఎలా ఉంటుంది ఇక్కడ లిటిల్ బిట్ చేంజ్ ఉందండి. యాక్చువల్గా మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను అది ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇంకా చూడండి జిఎల్ అకౌంట్ టైప్ ఎలా ఉంటుంది చూడండి ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అని ఒకటి ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ ఇది తీసుకుంటే ఏమవుతుంది ఎఫ్ఐలో మీరు ఏదైతే వాల్యూ అప్డేట్ చేస్తారో అది సిఓలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎఫ్ఐలో ఇన్కమ్ అంటారు, సిఓలో రెవెన్యూ అంటారు. ఎఫ్ఐలో ఏమంటారు ఇన్కమ్ అంటారు, సిఓలో రెవెన్యూ అంటారు. అలాగే ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ అంటాం, సిఓలో కాస్ట్ అంటారు, ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ అంటారు. ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ గా అప్డేట్ అవుతుంది, సిఓలో కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. ఇట్లా సో ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ ఏమైనా చూడండి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అన్నాడు, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అన్నాడు. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ తీసుకుంటే ఏమవుతుంది ఆ వాల్యూ ఎఫ్ఐ అండ్ సిఓలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఓన్లీ ఎఫ్ఐలో మాత్రమే ఆ జిఎల్ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అన్నాడు అంటే ఇవి సిఓకి సంబంధించినవి కొన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ సిఓకి సంబంధించినవి కొన్ని అర్థమైందా. అలాగే బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ లో ఏమొస్తాయి తెలుసు కదా మీకు, అవి ఇట్లా ఉన్నాయి అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కూడా ఉంది చూడండి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్, నాన్ ఆపరేటింగ్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్, క్యాష్ అకౌంట్ కూడా యాడ్ అయిందండి. ఇంకోటి అడిషనల్ గా ఇంకొక ఫీచర్ ఉంది ఇక్కడ క్యాష్ అకౌంట్, బ్యాంక్ అండ్ క్యాష్ అవన్నీ కూడా క్యాష్ అకౌంట్ లో తీసుకుంటాం. ఇక్కడ కనిపించట్లేదు క్యాష్ అకౌంట్ కూడా ఉంది ఇక్కడ. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్, క్యాష్ అకౌంట్. ఇవి గుర్తుపెట్టుకోండి. అంటే ఇంత డెప్త్ గా అడగకపోవచ్చు, ఒకవేళ అడిగితే చెప్పండి. ఇది కూడా అడగచ్చు మేబీ. అకౌంట్ టైప్స్ అనేవి ఎన్ని ఉన్నాయి టోటల్ గా 5 టైప్స్ ఉన్నాయి. 5 టైప్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ, తర్వాత సెకండరీ కాస్ట్, క్యాష్ అకౌంట్ కూడా ఉంటుంది ఇక్కడ.
సో నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్ తీసుకుంటే ఏమవుతుంది, ఆ వాల్యూ అనేది ఎఫ్ఐలో అప్డేట్ అవుతుంది, సిఓలో కూడా అప్డేట్ అవుతుంది. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని తీసుకుంటే సారీ వెయిట్ మీకు నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే నాన్ ఆపరేటింగ్ అండ్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎఫ్ఐలో ఉన్న వాల్యూ సిఓకి మూవ్ అవ్వదండి. ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ తీసుకుంటే ఏమవుతుంది, ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ తీసుకుంటే ఆ వాల్యూ అనేది ఎఫ్ఐలో అప్డేట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ సిఓలో కూడా అప్డేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? ఇట్లా ఉన్నాయి, చేంజెస్ ఉన్నాయి, మీకు అర్థమైపోతుంది ఈజీగా. మీకు S/4HANA వీడియోస్ ఇస్తాను, అవి చూసి చేయండి. లేదంటే S/4HANA బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు యాడ్ అవ్వచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వినొచ్చు అవి కూడా. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఓకే, సిఓలో కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి, ఎఫ్ఐఏ కాదు సిఓలో కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఓలో ఎలా ఉంటుందంటే చూడండి, ఎఫ్ఐలో మనకి ఏమేమి ఉంటాయి, ఇప్పుడు యాక్చువల్గా OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో ఏమేమి ఓపెన్ చేస్తాం, పీరియడ్స్ ని ఓపెన్ చేయటం క్లోజ్ చేయటం ఏమేం చేస్తాము. OB52కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. రైట్ సైడ్ ఏమైనా చూడండి, పీరియడ్స్. ఇక్కడ కాదు, మనం రైట్ సైడ్కి వెళ్ళండి, కంప్లీట్ రైట్ సైడ్కి వెళ్ళండి, ఇంకా రైట్ సైడ్కి వెళ్ళండి చెప్తాను. ఇక్కడ చూడండి, మనం పీరియడ్స్ ఇక్కడ ఏమేమి ఓపెన్ చేస్తున్నాం. యాక్చువల్గా మనం ఇక్కడ పీరియడ్స్ అనేవి నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వరకే ఉంటాయి. ఇక్కడ కొంచెం లెఫ్ట్ మూవ్ చేయండి, మరీ ఫుల్ వెళ్ళిపోయారు మీరు. ఇక్కడ పీరియడ్స్ ఏమేమి ఓపెన్ చేస్తున్నాము, నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ మాత్రమే మనం ఇక్కడ 16 వరకు చూసారా. 16 అంటే ఏంటి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. 1 to 12 అనేది కామన్ పోస్టింగ్ పీరియడ్స్. సో నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ మాత్రమే ఈసీసీలో ఉన్నాయి. S/4HANAలో ఏం చేశారు, S/4HANAలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన కొన్ని ఉంటాయి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ ఇలాంటివి ఉంటాయి. మీకు S/4HANA క్లాసెస్ లో అర్థమవుతుంది. సో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన కూడా కొన్ని ఓపెన్ అండ్ క్లోజింగ్ చేయడానికి ఇక్కడ యాడ్ చేశారు. ఈసీసీలో అయితే ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్, ఈసీసీలో అయితే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, కామన్ పోస్టింగ్ పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాం. ఇక్కడ అడిషనల్ గా ఇంకొక ఫీచర్స్ యాడ్ చేశారు ఇక్కడ S/4HANAలో. ఏంటవి, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కంట్రోల్డ్ పీరియడ్స్ కూడా యాడ్ చేశారు. దానికి దీనికి డిఫరెన్స్ అది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే కంట్రోలింగ్ కి సంబంధించినవి కూడా OB52 ట్రాన్సాక్షన్ కోడ్ లో కంట్రోల్ చేయొచ్చు. అర్థమైందా లేదా? ఈసీసీలో అయితే నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ మాత్రమే ఓపెన్ చేస్తాం OB52లో. S/4HANAలో అయితే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అవి కూడా కంట్రోల్ చేయొచ్చు. క్లియర్ కదా? వెళ్ళండి. అర్థమైన పాయింట్ చూడండి. 52 OB52 ట్రాన్సాక్షన్ కోడ్ లో చూడండి, 2 నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ మాత్రమే ఓపెన్ చేస్తాం ఈసీసీలో. S/4HANAలో అయితే 3 టైప్స్ ఆఫ్ పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాం. నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ తో పాటు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ని కూడా ఓపెన్ చేస్తాం. అంటే కంట్రోలింగ్ కి సంబంధించిన ఫీల్డ్స్ ని కూడా మనము OB52 నుండి కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా? సో S/4HANAకి సంబంధించిన సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ ఫీల్డ్స్ కూడా, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది మనం OB52 నుండి కంట్రోల్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి మనకి ఫీల్డ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ సంబంధించిన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది కదా, OBC4 లో వెళ్ళండి. OBC4కి వెళ్ళండి.
మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయండి. ఇక్కడ G001 G002 ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏమున్నాయి? G001 G002 G003 ఇవన్నీ ఉన్నాయి. సో S4 హనాలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సపరేట్ గా ఒక ఫీల్డ్ అని ఒక గ్రూప్ అనేది ఇచ్చారు. SECC ఉంటుంది, అక్కడ SECC అనేది ఉంటుంది చూడండి. ఇక్కడ లేదు, ECC లో ఉండదు, S4 హనాలో యాడ్ చేశారు అది. S4 హనాలో చూడండి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించినటువంటి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే ఒక గ్రూప్ అన్నమాట. ఇప్పుడు ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? అది ఒక GL అకౌంట్. FI లో ఉన్న వాల్యూని CO లకు మూవ్ చేయడానికి ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఉపయోగపడుతుంది. FI లో ఉన్న వాల్యూని CO లోకి మూవ్ చేయడానికి ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఉపయోగపడుతుంది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే CO లో ఒక ఆబ్జెక్టివ్ నుండి మరొక ఆబ్జెక్టివ్ కి డేటాను మూవ్ చేయాలి విత్ ఇన్ ద CO. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది ఎనీ టైప్ ఆఫ్ డేటా, సో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఈస్ ద మ్యాండేటరీ. FI నుండి CO కు మూవ్ చేయాలంటే ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ కావాలి. CO లో విత్ ఇన్ ద CO, ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది ఎనీ టైప్ ఆఫ్ డేటా, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఓకేనా? అది ఇక్కడ లాస్ట్ లో G001 ఉంది కదా. సో S4 హనాలో SECC అనేటటువంటి ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఒకటి ఉంది. దాన్ని బేస్ గా చేసుకుని సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఉపయోగపడుతుంది. ఓకేనా? వెళ్ళండి. అర్థమైంది ఈ పాయింట్. G001 ఎలా ఉందో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కోసం సపరేట్ గా SECC అనేటటువంటి ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని ఇంట్రడ్యూస్ చేశారు. S4 హనాలో అది అడిషనల్ గా ఉంటుంది, ECC లో ఉండదు. క్లియర్ కదా? మిగతాదంతా సేమ్, ఆ ఒకటే అడిషనల్ గా యాడ్ చేస్తారు. ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, SECC సెలెక్ట్ చేయండి. చూడండి, ఎట్ ది టైమ్ ఆఫ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేషన్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే ఒక GL అకౌంట్, అది గుర్తుపెట్టుకోండి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక GL అకౌంట్. ప్రైమరీ కాస్ట్ అన్నా కూడా GL అకౌంటే. సో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన ఫీల్డ్స్ కంట్రోల్ చేసేటప్పుడు, లేదంటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేసినా సరే SECC అనేటటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోవాలి. S4 హనాలో ఉంది, ECC లో ఉండదు అది. ఓకేనా? తర్వాత చూడండి, ఇన్ ECC సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ వి విల్ క్రియేట్ KA06 తో క్రియేట్ చేయాలి. ECC అయితే. S4 హనా అయితే FS00 తోనే డైరెక్ట్ గా క్రియేట్ చేయొచ్చు. ఇంతకుముందు ECC అయితే KA06 లోకి వెళ్ళి సపరేట్ గా క్రియేట్ చేయాలి. S4 హనాలో డైరెక్ట్ గా యాక్సెస్ అన్నమాట. FS00 ద్వారానే డైరెక్ట్ గా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? డైరెక్ట్ గా ఇది అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. S4 హనాలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయడానికి కోడ్ ఏంటంటే FS00 అని చెప్పండి. ఇది ఒకళ్ళని అడిగారు, రీసెంట్ గా అడిగారు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేస్తారు? S4 హనాలో FS00 తో క్రియేట్ చేస్తారు. ఓల్డ్ టీ కోడ్ లేదు, అంటే ECC లోనే ఉంది. కొంతమంది ECC ప్రాజెక్ట్స్ లేవు మార్కెట్ లో అనుకుంటున్నారు. ECC కూడా నడుస్తుందండి. కొన్ని కంపెనీస్ లో ECC కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ కాదు, చాలా తక్కువ. ECC కూడా జరుగుతుంది. ECC కూడా సపోర్టింగ్ లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి ECC లో. కానీ ECC నేర్చుకున్న తర్వాత S4 హనాకి వెళ్ళాలి. డైరెక్ట్ గా S4 హనాకి వెళ్తే ఏమవుతుందంటే మీకు అంటే ఇది సర్వర్ అనేది క్లౌడ్ టైప్ ఇస్తున్నాడు. అందరికీ ఒకటే యూజర్ ఐడి, ఒకటే పాస్వర్డ్ ఉంటుంది. ఎవరో ఏదో తప్పు చేశారంటే అవన్నీ మీకు వెంటనే పోస్ట్ అవ్వవు. దానివల్ల మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు ఎంత కరెక్ట్ గా చేసినా వేరే వాళ్ళు ఎవడో మార్చేస్తాడు. అందరికీ ఒకటే యూజర్ ఐడి, ఒకటే పాస్వర్డ్. దానివల్ల ఏమవుతుంది? మీరు కాన్ఫిగరేషన్ చేయలేరు, ముందుకు వెళ్ళదు, చాలా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే అసలు అవుట్పుట్ ఏం చూపించరు, ఎంట్రీ కూడా పోస్ట్ చేయరు, కాన్ఫిగరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఇంక ఎంట్రీ పోస్ట్ చేయకుండా, ప్రాసెస్ అవుట్పుట్ లేకుండా ఇంకెందుకు క్లాసెస్ నేర్చుకుని ఉపయోగం ఏముంది? కాబట్టి ECC నేర్చుకుంటే S4 హనా 90% వచ్చినట్లే. ECC S4 హనాకి 90% యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. కొన్ని చేంజెస్ ఉన్నాయి. అవి S4 హనాలో ECC నేర్చుకున్న వాడికి హనాలో చేయటం అంటే ఆఫ్టర్ ఆల్ డెడ్ ఈజీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్,
సో ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ మర్జ్డ్ ఇంటూ FS00 అంటే FS00 ద్వారా చేసేయచ్చు. ఓకేనా, క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. EBRS అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ EBRS, ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఏ ఫార్మేట్ మీరు ఎండ్ యూజర్ చేస్తాడు? యాక్చువల్గా బ్యాంక్ నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుంది. మీరు ఏ స్టేట్మెంట్ అప్లోడ్ చేస్తారు? MT940 ఫార్మేట్ లో సారీ ఈబిఆర్ఎస్ ఏ స్టేట్మెంట్ అప్లోడ్ చేస్తారు అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి MT940 ఫార్మేట్ అప్లోడ్ చేస్తామని చెప్పాలి. MT940 టీ కోడ్ నోట్ చేసుకోండి. FF_5 FF_5 ఈ టీ కోడ్ లో మనము MT940 ఫార్మేట్ ని అప్లోడ్ చేస్తాం. బై మంత్ ఆఫ్ ఎండ్, బై డే ఎండ్, మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ బ్యాంక్ బుక్స్ ఆఫ్ అకౌంట్ మస్ట్ బి ఈక్వల్ గా ఉండాలి. అలా లేనప్పుడు ఏమవుతుందంటే ఉండాలి. ఉండటం కోసం ఏం చేయాలి? చెక్ చేసుకోవాలి. మనకి వాళ్ళకి ఏమన్నా కరెక్ట్ గా ఉందో చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏం అప్లోడ్ చేస్తారంటే MT940 ఫార్మేట్ ని అప్లోడ్ చేస్తారు. ఏటీ కోడ్ లో చేస్తారు, FF_5 లో చేస్తారు. మాన్యువల్ బిఆర్ఎస్ ఉంటుంది. మాన్యువల్ బిఆర్ఎస్ ఎక్కడ చేస్తారు? మాన్యువల్ బిఆర్ఎస్ అయితే FF67 ఇవి S4 HANA సర్వర్ లో చెప్పాను. ఆ వీడియోస్ ఇస్తాను మీకు తర్వాత. FF67 లో మాన్యువల్ గా ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. మాన్యువల్ బిఆర్ఎస్ లో మాన్యువల్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. S4 HANA లో EBRS లో ఎలా ఉంటుంది? EBRS అయితే కనుక బ్యాంకర్ మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. :60::25: ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ స్టేట్మెంట్ ఇస్తాడు. దాన్ని MT940 ఫార్మేట్ అంటారు. దీనికన్నా అప్గ్రేడ్ వెర్షన్ కూడా ఏదో వచ్చిందంట రీసెంట్ గా. MT940 ఫార్మేట్ ని FF_5 లో మనం అప్లోడ్ చేస్తాము. ఈ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. విచ్ ఫార్మేట్ యు ఆర్ అప్లోడెడ్ ఆన్ ది FF_5 ట్రాన్సాక్షన్ కోడ్ అంటే MT90 ఫార్మేట్ we will receive from the banker. MT940 format we will receive from the banker. We will upload on the SAP FF_5 transaction కూడా చేస్తాం. EBRS కి అయితే, MBRS కి అయితే మాన్యువల్ గా ఎంట్రీ పోస్ట్ చేస్తాం. FF_67 లో ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాము. అది ఇంకేమైనా ఉన్నాయా? ఇవి మేజర్ గా డిఫరెన్సెస్. ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్. హనా వేరు, ఈసీసీ వేరు అనుకోకండి. హనా వేరు, ఈసీసీ వేరు అనుకోకండి. బోత్ ఆర్ సేమ్. 90% సేమ్ ఉంటుంది. కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఆ బీపీ ఒకటి, లెడ్జెస్ ఒకటి క్రియేట్ చేయాలి. S4 HANAలో లెడ్జెస్ అనేవి మ్యాండేటరీగా చేస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఇవి నేను చెప్పిన వాటిలో ఫుల్ ఫ్లెడ్జ్ గా కాకపోయినా ఒక 5 పాయింట్స్ చెప్పాలి మీరు ఇంటర్వ్యూలో. అట్లీస్ట్ 5 పాయింట్స్ చెప్పాలి. లేదు సార్ ఇంకా మాకు మోర్ నాలెడ్జ్ కావాలంటే ఎక్సెల్ షీట్ ఒకటి ఇచ్చాను, అది చదవండి. దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. నేను చెప్పిన వరకు మోర్ దాన్ ఎనఫ్. PDF PPT ప్రజెంటేషన్ కూడా ఒకటి ఇస్తున్నాను. క్లాస్ అయిన తర్వాత చూడండి. చాట్ బాక్స్ లో క్లియరా? చాట్ బాక్స్ లో ఒక ఎక్సెల్ షీట్ ఉంది. ఎక్సెల్ షీట్ లో ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఉన్నాయి. అవన్నీ అవసరం లేదు, అంత బడ్డని వద్దండి. సింపుల్ గా మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏమైతే చెప్పానో చెప్పిన ఒక 10 పాయింట్స్ లో 5 పాయింట్స్ చదువుకోండి. మోర్ దాన్ ఎనఫ్. ఎందుకు అంత మైండ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైపోతుంది కాన్ఫిగరేషన్ చేస్తుంటే. అది నా నెట్వర్క్ స్లో ఉంది, అప్లోడ్ అవుతుంది. అది కాదు, ఇంకోటి వస్తుంది, వెయిట్ చేయండి. ఇంకోటి వస్తుంది, తర్వాత ఓపెన్ చేయండి, ఇప్పుడు చేయకండి. ఇది ఇంకోటి వస్తుంది చూడండి. సో ఇవన్నీ కూడా ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. అర్థమైందా? ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏంటో అర్థమైందా? మ్యాండేటరీ క్వశ్చన్ ఇంటర్వ్యూలో.
ఎస్ సార్. అర్థమైంది లేదా? అయింది సార్. చాలా ఇంపార్టెంట్ అండి. నేను మొత్తం ప్రిపేర్ చేసి ఇచ్చాను. మీరు ఓన్గా తయారు చేసుకోవడం కూడా కాదండి. నేనే ప్రిపేర్ చేసి నోట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. 90% క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇక్కడే వస్తాయి. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే సబ్జెక్ట్ పైన కమాండింగ్ గ్రో చేసుకుంటారో వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. మీరు చేసుకోకపోతే నేనేం చేయలేను. అర్థమైందా? అర్థమైంది సార్. సార్ బిఆర్ఎస్ టాపిక్ మళ్ళీ చెప్తారా సార్ తర్వాత ఏమైనా మీరు? బిఆర్ఎస్ వీడియోస్ ఇస్తానండి. బిఆర్ఎస్ నుంచి S4 HANAలో చెప్పాను. ఆ వీడియోస్ ఇస్తాను మీకు నేను. ఓకే. బిఆర్ఎస్ వీడియోస్ అవన్నీ క్లియర్ కరెక్ట్ గా ఉన్నాయండి. మీరు ఏమీ డౌట్ ఏం అవసరం లేదు మీకు. బిఆర్ఎస్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ తర్వాత మీకు ఏమేమి కావాలో అవన్నీ ఫార్మేట్ రెడీగా ఉంది. మీరు ఫస్ట్ ఈసీసీ పైన ఫోకస్ చేయండి. అది అయిపోయిన తర్వాత నేను చెప్తాను మీకు వీడియోస్ ఇస్తాను. మీరు ఈజీగా చేసేస్తారు. డోంట్ వరీ. ఓకే సార్. ఒకేసారి బిఆర్ఎస్ కి ఇప్పుడు FI to MM ఇంటిగ్రేషన్ చెప్పమంటారు కొంతమంది. FI to MM ఇంటిగ్రేషన్ చెప్పాను నేను. ఆ వీడియోస్ ఇస్తాను. FI to MM ఇంటిగ్రేషన్ మొత్తం మీరు చేస్తారా? MM వాళ్ళు 90% చేస్తారు. ఓన్లీ ఇంటిగ్రేషన్ లో మాత్రమే మీరు ఇన్వాల్వ్ అవుతారు. దాని గురించి మళ్ళీ MM నుంచి స్టార్ట్ చేయాలి. MM ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, MM గ్లోబల్ సెట్టింగ్స్, MM లో అవన్నీ చాలా చేసుకుంటూ రావాలి. అంత బర్డెన్ ఎందుకు పెట్టుకోకండి. FI to SD ఇంటిగ్రేషన్ మళ్ళీ SD నుంచి స్టార్ట్ చేయాలి. SD అంతా కూడా స్టార్ట్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ ఒక 4-5 అవర్స్ పడుతుంది అన్ని చేయాలంటే. అంత బర్డెన్ అవసరమా? సో ఇంటిగ్రేషన్ మీరు చేయరు కదా, జాబ్ లోకి వెళ్ళినా మీరు చేయరు. 90% MM వాళ్ళే చేస్తారు. కాబట్టి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంత కావాలి, ఇంటిగ్రేషన్స్ ఎలా చేయాలి అవన్నీ నేను చూపిస్తాను మీకు. నేను వీడియోస్ ఇస్తాను. ఇంకా మీకు ప్రాబ్లం ఏముంది? ఇంకా క్లియర్ కదా? ఓకే సార్. ఇది లోడ్ అవుతుంది. వచ్చిందా? ఇది కాదు, ఇది చదవండి మీకు డిఫరెన్సెస్ కావాలంటే. ఓకే, ఈ షీట్ మొత్తం చదవండి. అవసరం లేదు ఇంత డెప్త్ గా వెళ్ళకండి. నేను చెప్పిన వరకు చాలు. అడిషనల్ ఎందుకు అంత రిస్క్ ఎందుకు మీకు? ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ షీట్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇంకా ఇది కాదు, నేను మీకు ఫస్ట్ లో ఇచ్చాను కదా ఈసీసీకి S4 HANAకి డిఫరెన్సెస్ షీట్ ఇచ్చాను కదా. పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. ఇంకా కొంచెం పైకి వెళ్ళండి, ఇంకొంచెం పైకి వెళ్ళండి. చూడండి, వెయిట్ చూడండి. ABAP కన్సల్టెంట్. ABAP అంటే ఏంటి? అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటారు. ఈసీసీలో ABAP అంటారు. S4 HANAలో ఏమంటారు? ABAP అని GUI5 Fury డెవలపర్ అంటారు. ఈసీసీ అంటే ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్. ఈసీసీ అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. తర్వాత LSMW, ఈసీసీలో డేటా మైగ్రేషన్ కి ఏం వాడతాము? LSMW వాడతాం. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. S4 HANAలో LTMC వాడతాం. లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. తర్వాత చూడండి, Oracle ఆర్ పీపుల్ సాఫ్ట్ నుండి S4 HANAకి మూవ్ అయితే దీన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. Oracle వాడుతున్నారు, పీపుల్ సాఫ్ట్ వాడుతున్నారు, దాని నుండి S4 HANAకి మూవ్ అవుతారు. దీన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. ఈసీసీ నుండి HANA, ఈసీసీ టు HANA మూవ్ అవుతున్నారు, దాన్ని ఏమంటారు? బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. నేను చెప్పినట్టున్నాను, ఈ క్లాసెస్ చెప్పానా మీకు? ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే మీనింగ్ ఏంటి? కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీ SAP FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏం చెప్పచ్చు? కిక్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. డే టు డే యాక్టివిటీస్ ఉంటాయి. మీ టీమ్ లీడర్ మీ ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. దీన్ని కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. కిక్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పాలి. ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మాత్రమే ఉంటారు. ఒక ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరు ఇన్వాల్వ్ అయ్యామని చెప్పకండి. ఓకేనా? ఎండ్ టు ఎండ్ మీటింగ్, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరు ఇన్వాల్వ్ అయ్యామని చెప్పకండి ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో. MOM మినిట్స్ ఆఫ్ మీటింగ్. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే మీనింగ్ ఏంటి? మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే
మీరు కాన్ఫిగరేషన్స్ ఏమైనా చేస్తున్నారు, మీకు ఏమైనా డౌట్ వచ్చింది, మీ క్లయింట్ తోటి మాట్లాడి డిస్కస్ చేస్తారు. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. స్కోపింగ్ అంటారు. స్కోపింగ్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. ఇది కూడా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇవి చెప్పాలి మీరు. డౌన్కి వెళ్ళండి కొంచెం. వెయిట్ కొంచెం పైకి వెళ్ళండి. ఇవన్నీ చెప్పాను కదా మీకు. LSMW LTMC BDC వదిలేండి, ఇది కూడా డేటా మైగ్రేషన్కే. LSMW LTMC గుర్తుపెట్టుకోండి. సో ఇది మేజర్గా ఈసీసీకి S/4HANAకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. నేను చెప్పిన వరకు చదవండి. తర్వాత ఏం అడుగుతారు, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఏ మెథడాలజీ మీరు ఫాలో అయ్యారు అనేది అడుగుతారు. SAP మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ, ఇవి మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ఏం చెప్తాను మీకు. లాస్ట్ క్లాస్ ఏమైంది, లాస్ట్ ఏం ఎంతమంది నేను చెప్తాను మీకు. నేను అంటే ఇంప్లిమెంటేషన్ ముందు వెండర్ అండ్ కస్టమర్ క్యారీ ఫార్వర్డ్ సార్, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చెప్పానా? సార్ 1 minute. నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పాలో కూడా కన్ఫర్మ్ చేసేసుకుంటే రేపు మనం ఇవన్నీ చూసే అవసరం ఉండదు. నేను చెప్పే స్ట్రక్చర్ ఫార్మేట్ అంతా కూడా మీ జాబ్లోకి వెళ్ళినా కూడా 90% అలాగే ఉంటుందండి. 90%. కొంత చేంజెస్ ఉండొచ్చు, అది మనం ఏం చేయలేము. S/4HANA వీడియోస్ ఇస్తాను. S/4HANA 100% సేమ్ ప్యాటర్న్, అట్లీస్ట్ 98% సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. S/4HANA 98% సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, పెట్టుకోండి. నెక్స్ట్ కొంచెం పైకి వెళ్ళండి. నెక్స్ట్ ఏం చెప్దాం మనం. మీరు అంత స్లోగా మూవ్ చేస్తే కష్టం. పెట్టి క్యాష్ అవ్వలేదా? పెట్టి క్యాష్ చెప్తాను రేపు, ఓకేనా? క్యాష్ జనరల్, పెట్టి క్యాష్ రేపు చెప్తాను. ఓకే సార్. ఓకే, రేపు పెట్టి క్యాష్ అండి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.